హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఇక ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త ప్రయోగానికి ఈ కూటమి సర్కారు తెరదీసిన సంగతి తెలిసిందే కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కామ్ 3,500 కోట్ల పైచిలకంట. దాన్ని ఇక తోడే ప్రయత్నం చేస్తూ ఒకవైపు విజయసాయి రెడ్డిని ఏమంటారు కోవర్ట్గా పెట్టుకొని మరోవైపు రాజ్ కసిరెడ్డి మీద కసి తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అల్టిమేట్గా ఈ కేసు మొత్తంలో ఇక మనోళ్ళు పెట్టిన పేరు ఏంటంటే బిగ్ బాస్. జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ముట్టినాయి. దానికి సహకరించింది ఎవరు? మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, రాజ్ కసిరెడ్డి ఇట్లాంటి వాళ్ళ పేర్లుగా. రాజ్ కసిరెడ్డి తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎంతమంది పేర్లైనా రాయించేసుకోవచ్చు అనమాట సిట్ బృందం. ఇంకా దాని మీద మన పచ్చ మీడియా అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు ఇంకా జేడి లక్ష్మీనారాయణ ప్రతిరోజు పొద్దున సాయంత్రం అసలు దర్యాప్తు ఎట్లా జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడు, శ్రీలక్ష్మి ఎట్లా బుక్ అయింది, ఇవన్నీ అంటే కోర్టులు చెప్పాల్సిన న్యాయం మొత్తం జస్టిస్ అంతా కూడా మనం ఏం చేసినాం, స్టూడియోలో కూర్చొని పత్రికలకు ఎట్లయితే ఎక్కించినామో సేమ్ అదే ప్రొఫార్మాను ఇప్పుడు మళ్ళీ ఫాలో అవుతా ఉన్నారనమాట. ఒకసారి ఇలా కసి చూడండి. జగన్ చెప్పిండు నేను చేసిన, ముడుపుల డబ్బులు జగన్ ఓఎస్డీకే ఇచ్చాం, లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అంగీకారం, పార్టీ ఫండ్ బాగా వచ్చేలా మద్యం పాలసీ రూపొందించాలని జగన్ సూచించినట. విజయసాయి నివాసంలో ముడుపుల స్కీమ్, మిథున్ సజ్జల శ్రీధర్ రెడ్డి సత్యప్రసాద్తో భేటీ, మరో భేటీలో వాసుదేవరెడ్డితో కలిసి కమిషన్లు ఫిక్సు, ఉత్పత్తి సరఫరా వాసుదేవరెడ్డి కంట్రోల్లోనే, సీటెల్ సాఫ్ట్వేర్తో మా పథకం పారదు, అందుకే దాన్ని తీసేసి మాన్యువల్గా సరఫరా చేసినాం, ముడుపులు ఇచ్చే కంపెనీలకి ఆర్డర్లు లేదంటే లేదు, ప్రతి నెల 5వ తేదీన కమిషన్ల లెక్కలు, దోపిడీ మొత్తం 3,200 కోట్లు, రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి, కసిరెడ్డికి రిమాండ్ విజయవాడ జైలుకు తరలింపు. సో ఇంకా సిట్ దర్యాప్తు చేసింది. వీళ్ళకు ఇంకా ఈయన బాత్రూమ్ కమోడ్లల్లా ఆఫీసులల్లా కెమెరాలు పెడతారు కదా, స్పై కెమెరాలు పెట్టి ఆడ ఏం చెప్పిండు అన్నది ఈ రాస్తారనమాట ఈ పచ్చ సైకోగాడు. వాస్తవం ఏంది అంటే ఇక మీడియేటర్స్ హవెవర్ ద అక్యూజ్డ్ రిఫ్యూజ్డ్ టు సైన్ ఆన్ ద అబౌవ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్, ది మీడియేటర్స్ ఎండార్స్ ద సేమ్. వాంగ్మూలంపై సంతకం చేసేందుకు రాజ్ కసిరెడ్డి నిరాకరించినట్లు పేర్కొన్న సిట్. దీన్ని ఏమందాం మరి? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిండ్రు. ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ మొత్తం సిట్టే రాస్తుంది. వాళ్ళకి నచ్చిన పేర్లు, మన రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాతలు ఉన్నారు కదా, మన బాబు గారు, చిన్నబాబు గారు, వాళ్ళు కొంతమంది పేర్లు చెప్తారనమాట. అది చెప్పిన తర్వాత ఆ పేర్లన్నీ ఇందులో పెట్టేసి ఈయన సంతకం తీసుకొని కోర్టులో సబ్మిట్ చేయడం ఇంకా ఆనవాయితీ అనమాట. కోర్టు ఎట్లాంటి తీర్పు ఇస్తుందనే తర్వాత సంగతి. కానీ ఈ లోపు మన పచ్చపత్రికల్లో డ్యాన్స్ వేయాలి కదా, దానికోసం చేస్తే ఈ రాజ్ కసిరెడ్డి ఏంది మీడియేటర్స్ అండ్ అక్యూజ్డ్ రెఫ్యూజ్డ్ టు సైన్ ఆన్ ది అబౌవ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్, ఈ సిట్ రాసిన కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని మీద సంతకం పెట్టడానికి నిరాకరించిందట. దీన్ని ఏమందాం మరి? మద్యంపై టీడీపీ దుష్ప్రచారమే నివేదికగా సిట్ కనికట్టు, అబద్ధపు వాంగ్మూలాలు అభూత కల్పనలతోనే కుట్ర, దోపిడీ జరిగినట్టు రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం ఇచ్చారన్న సిట్. కానీ వాంగ్మూలంపై రాజ్ కసిరెడ్డి సంతకం చేయడానికి నిరాకరించిన సిట్ నివేదిక అంటే ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్టు వెల్లడి. చంద్రబాబు హయాంలోనే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోలులో అక్రమాలు, 4 డిస్టిలరీల నుంచి 53.2% కొనుగోలులో వెల్లడించిన సిట్. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కుంభకోణం జరిగినట్లు అభియోగం. నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్లు వసూలు చేసి ఇచ్చారని ఒకచోట, వాటిని వివిధ రకాలుగా పెట్టుబడి పెట్టారని మరో చోట పరస్పర విరుద్ధంగా ఆరోపణలు. టీడీపీ అసత్య ఆరోపణలని నివేదిక సమర్పించిన సిట్. రిమాండ్ నివేదిక సాక్షిగా వెల్లడైన కుట్ర అంతా కారుకూతలు లెక్కలే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై పెట్టింది అక్రమ కేసేనన్నది సుస్పష్టం. దీని మీద జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించింది. ఏమని? ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం కోసం కుతంత్రాలు, కేసుల్లో ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాల సృష్టి, దుష్ట సంప్రదాయానికి తెరలేపుతున్న వైనం. ఐపీఎస్ అధికారి ఆంజనేయుల అరెస్టే దీనికి నిదర్శనం. తొలిసారి ఇలాంటి దుర్మార్గాలు చూడాల్సి వస్తుంది. నాడు లిక్కర్ విధానం విప్లవాత్మకం, నేడు దోపిడీకి మార్గం, అన్ని పథకాలకు మంగళం, యథేచ్ఛగా భూపందేరాలు అని చెప్పి ఈయన విరుచుకుపడ్డాడు అనమాట. వాస్తవానికి ఈ డిస్టిలరీస్ కంపెనీస్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైయెస్ట్ ఇచ్చిన వర్క్ ఆర్డరు కేవలం 12.99%, అంటే 13% దగ్గరగా. కానీ బాబు ఇచ్చిన వర్క్ ఆర్డర్ ఎంత? 31.90%. మరి దేనిలో ఎక్కువ అవినీతి జరుగుతుంది? ఈ మొత్తం ఆరోపణల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారులో కేవలం 3,500 కోట్ల పైచిలకు స్కామ్ జరిగిందని ఇప్పుడు మన లుచ్చపత్రికలో చూసినాం కదా. ఇదిగో 3,200 కోట్లు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి అని చెప్పి రాసుకొచ్చారు కదా. మరి 13%కే 3,200 కోట్ల అవినీతి జరిగితే 32%కు బాబు గారి హయాంలో 32%కు ఎంత పెద్ద ఎత్తున జరగాలి? పైగా ఇప్పుడు ఊరూరా బెల్ట్ షాపులను పెట్టి ఆ వాటాలు తేలక నిన్ననే వీరయ్య చౌదరి అనే ఒక టీడీపీ వ్యక్తిని
ఆ మద్యం సిండికేటే చంపేసిందని చెప్పి ఒక వార్త, దాని ఇంకొక స్టోరీలో చెప్పుకుందాం. కానీ మీలో మీరే ఇంత తణుకు చేస్తూ ఉంటే మరి అవినీతి ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినట్ట, లేకపోతే కూటమి సర్కార్లో జరుగుతున్నట్ట? ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం 3,000 కోట్ల పైచిలకు స్కామ్ అన్నారు. 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి దేశం మొత్తాన్ని ఏకం చేసి అరవింద్ కేజ్రీవాల్, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, మరో ముఖ్యమంత్రి కూతుర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా. మరి ఇంత పెద్ద అవినీతికి కేంద్ర బిందువైన ఆంధ్రప్రదేశ్ వైపు ఈ సెంట్రల్ ఏజెన్సీస్ కానీ నరేంద్ర మోడీ సర్కార్ కానీ ఎందుకు చూడట్లేదు? బాజాప్తా ప్రజలే చెప్తున్నారు కదా, లిక్కర్ సిండికేటు మొత్తం ఏకమై మందుబాబులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ఉంటే మరి ఇది అవినీతి కాదా? సరే, ఈ రాజ్ కేసిరెడ్డి సంగతి పక్కన పెడదాం. గతంలో ఇదే బ్రీఫ్డ్ మీ బాబు గారి ఆడియో వీడియో టేబుల్ బయటకు వచ్చిన బాజాప్తా దొరికినా కూడా ఆన్ రికార్డు అరెస్టులు లేవు, సాక్ష్యాలు లేవు, ఏమీ లేవు అనమాట. అంటే మన దగ్గరికి వస్తేనేమో అది సంసారం, అవతలలో అయితేనో వ్యభిచారం అన్నట్టు చూపించాలి. ఇదే కదా వాస్తవానికి. చంద్రబాబు గారు దేశానికే ఈ మద్యం పాలసీకి ఒక సృష్టికర్త, రూపకర్త. 1994లో ఎన్టీఆర్ సర్కారు అంత అఖండ మెజారిటీతో ఎట్లా గెలిచింది? మద్య నిషేధం అనే ఒక దిక్కుమాల పాలసీని తీసుకొచ్చి ఆయన గద్దెనెక్కిండు. తర్వాత దాన్ని అటకెక్కిచ్చి మన చంద్రబాబు గారు వెన్నుపోటు తర్వాత మొత్తం ఇక్కడ తెలంగాణ గౌండ్లను మొత్తం అందరినీ శాంతం నాగించేసి లంబాడీలను సరాయి కాసుకోకుండా ఇంకా దాని మీద విపరీతమైన దుష్ప్రచారాలు చేసి మద్యాన్ని బెల్ట్ షాప్ల దాకా తీసుకొచ్చిన నిర్మాత చంద్రబాబు కాదా? నాటి అవినీతి కేసు ఇంచుమించు 25,000 కోట్లు ఎప్పుడు ఆయన మొదటి టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు జగన్ పాలనలో జరిగింది కేవలం 3,200. మరి ఏది పెద్ద కేసు? జగన్మోహన్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేద్దాం, ఆయనను బోనెక్కిద్దాం, జైల్లో కూర్చోబెడదాం, అన్నీ చేద్దాం. మరి అంతకు మించిన అవినీతికి మద్యం సంబంధించి తెరదీసిన చంద్రబాబుకి ఎన్ని శిక్షలు ఇవ్వాలి? ఎన్ని సంవత్సరాలు ప్రాసిక్యూట్ చేయాలి? అడగొద్దా దీని గురించి? 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో తన బినామీలు, సన్నిహితుల మధ్య మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండికొట్టింది నిజం కదా? అడ్డగోలు ప్రెసిడెంట్ మెడల్ అని ఇక ఏవేవో పేర్లు పెట్టి జై బ్రాండ్ అని చెప్పి అనుమతులు ఇచ్చింది మనం కాదా? మరి దానికి సంబంధించిన ఎంక్వైరీ ఏమైంది? దానికోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి ఆ కుంభకోణాన్ని తెరదీసింది నిజం కాదా? మంత్రివర్గాన్ని బురిడి కొట్టిస్తూ 2 చీకటి జీవోలు కేవలం డిస్టిలరీస్ కంపెనీస్కు మేలు చేసేందుకు, మన కులపోళ్లకు న్యాయం చేసేందుకు ఇచ్చిన జీవోలు నిజం కాదా? 2012 నుంచి అమల్లో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించింది నిజం కాదా? అందుకోసం ఇచ్చిన చీకటి జీవోలు 218-468 జీవోలు నిజం కాదా? తద్వారా ఖజానాకు 1,300 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 5,000 కోట్లకు పైగా గండి కొట్టింది నిజం కాదా? ఎంఆర్పి కంటే ఏకంగా 20% మేర రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా ఆ 5 ఏళ్లలో 20,000 కోట్లను కొల్లగొట్టింది నిజం కాదా? ఆ 5 ఏళ్ల సంగతి పక్కన పెడితే ఇప్పుడు బాజాప్తా ఈరోజు నిన్న వీరయ్య చౌదరి మరణం కావచ్చు, ఆయన హత్య కావచ్చు, దేనికోసం? వాటాల కోసం కదా. కొలికపూడి తిరువూరులో బెల్ట్ షాపులను బంద్ చేపిస్తా అని చెప్పి వీరంగం చేసింది దేనికోసం? వాటాల కోసం కాదా? కమిషన్ల కోసం కాదా? ఇదంతా అవినీతి కాదా? ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ కాంప్ట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వహించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలు వ్యక్తం చేసింది నిజం కాదా? చంద్రబాబు ముఠా భాగవతం ఆధారాలతో సహా బయటపడడంతోనే 2023లో సిఐడి కేసు నమోదు చేసింది. 2014-19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్గా పనిచేసిన ఐఏఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పటి సీఎం చంద్రబాబు తదితరులపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది నిజం కాదా? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. మన పచ్చపత్రికల్లో ఇష్టారీతిన ఏమైనా రాసుకోవచ్చు, కానీ బాబు గారి హయాంలో జరిగిన అవినీతి, దుర్మార్గాలు, ఖజానాకు పెట్టిన బొక్క ఇవేవి మన పేపర్లలో రాయొద్దు. ఈరోజు పిల్లలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుక్కులు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, టైలు ఇచ్చి, ఎల్ఈడి ప్యానల్స్ ఇచ్చి అంత మంచి విద్యనిస్తే అది సైకో పాలన అని చెప్పినాం. మన పవన్ కళ్యాణ్ గారు 350 మందికి చెప్పులు పంచితే ఆయనను భగవంతుని లెక్క కీర్తిస్తా ఉన్నాము. ఇది డిఫరెన్స్. ఇంతకు మించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మీరే న్యాయ నిర్ణేతలు కాబట్టి ఏం చేస్తారన్నది డిసైడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.